నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 206వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు 205వ ఎపిసోడ్, గత ఎపిసోడ్లో వచ్చినటువంటి కామెంట్స్ని ఒకసారి చూద్దాం. చూసారు కదా, 206వ ఎపిసోడ్లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయి. అంతకంటే ముందు వాటి గురించి డిస్కస్ చేసే ముందు, ఇప్పుడు ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాము. వర్షాకాలం వచ్చిన వెంటనే సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఫ్లూతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. సో ఈ టైంలో మన ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఒక వీలైనటువంటి పరిష్కార మార్గాల్ని కొన్ని ఉత్పత్తుల ద్వారా మనకు ఓజస్కా సంస్థ అందిస్తోంది. www.ojaska.com వెబ్సైట్లోకి వెళితే మీరు అనేక ఉత్పత్తులు ఉన్నాయి ఆయుర్వేదానికి సంబంధించి. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అండ్ ఆయుర్వేదాన్ని మేళవించినటువంటి ప్రోడక్ట్స్ ఓజస్కా సంస్థ ద్వారా మనకు వస్తున్నాయి. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయండి అండ్ వీలైతే వాటిని వినియోగించే పరిస్థితి కూడా మీరు ఉంటే కనుక అవసరమైతే వినియోగించండి. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాం. ఫస్ట్ మనకు చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఈ వారంలో చోటు చేసుకుంది. పెహల్గాం ఉగ్ర దాడికి ఎవరైతే పాల్పడ్డారో ఆ ఉగ్రవాద సంస్థ TRF, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట ఉన్నటువంటి సంస్థ, ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని అనేక సార్లు మనం నేషనల్ స్టబ్లో చాలా వీడియోల్లో మేము చెప్తూనే ఉన్నాము. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థని US స్టేట్ డిపార్ట్మెంట్ ఇది టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా దీన్ని అఫీషియల్గా ధృవీకరించింది. అండ్ పహల్గాం టెర్రర్ అటాక్లో ఉన్నటువంటి ఈ సంస్థని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లిస్ట్లో చేర్చడం జరిగింది. అండ్ స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా SDGTగా US స్టేట్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ దీనికి మన విదేశాంగ మంత్రి S జయశంకర్ గారు కూడా ఇది చాలా స్పష్టంగా ఆయన చేసిన కామెంట్ కూడా ఉంది. ఎ స్ట్రాంగ్ అఫర్మేషన్ ఆఫ్ ఇండియా US కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. గిరిధర్ గారు, నిజానికి TRF గురించి మనము గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము అండ్ వేరే వీడియోస్లో కానీ మీతో ఇంటర్వ్యూస్లో కానీ పహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత అనేక సార్లు మనం ప్రస్తావించుకున్నాము. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా TRFకి పేరుంది. సో ఈ TRFని ఇప్పుడు US అఫీషియల్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే లష్కరే తోయిబా కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, ఇట్లా అనేక సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆ టెర్రరిస్ట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అదే పాకిస్తాన్లో తలదాచుకున్నారు. వాళ్ళే అక్కడ పాకిస్తాన్ ISIతో కలిసి అనేక ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. US ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసినంత మాత్రాన పెద్ద డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? జస్ట్ ఓకే కంటి తుడుపు చర్యగానే మనం భావించాలా, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే ఆఫ్ కోర్స్ ఇది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ మాత్రమే, కానీ గ్రౌండ్ లెవెల్లో పెద్ద తేడా ఉంటుంది నేను అనుకోను. కరెక్ట్. ఏదైనా అమెరికా దాన్ని అక్నాలెడ్జ్ చేసి దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం అన్నది ఒక డిప్లొమాటిక్ గా మన అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ఎందుకంటే అమెరికా ఒక పట్టాన వాళ్ళ దేశం మీద దాడులు జరిగిన వాళ్ళని మాత్రమే వాళ్ళు పరిగణిస్తారు, కానీ మిగతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జనరల్గా వాళ్ళు పట్టించుకోరు. అటువంటిది మనం వాళ్ళని ఒప్పించగలిగాము. వాళ్ళు దీన్ని ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు. ఆ మేరకు మనకు డిప్లొమాటిక్ అచీవ్మెంట్ కింద మనం భావించాలి. రెండవది, మనకు పాకిస్తాన్ ఇన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండి UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, అమెరికా డిక్లేర్ చేసిన టెర్రరిస్టులు ఇంతమంది వాళ్ళ దేశంలో సురక్షితంగా ఉంటున్నా కానీ కూడా అమెరికా పాకిస్తాన్కి ఏమి చేయట్లేదు. పైపెచ్చి వాళ్ళకి IMF లోన్లు, వరల్డ్ బ్యాంక్ లోన్లు, తర్వాత మనకు అసీం మునీర్ గ్రేట్ మ్యాన్ అంటూ అతని లంచ్ పిలవడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ అన్నది వాళ్లకు చాలా కీలకము. జియోగ్రాఫిక్ గా వాళ్ళకున్న లొకేషన్ చాలా కీలకమైంది. కాబట్టి ఇవన్నీ కంటి తుడుపుకు మాత్రం ఏదో చేస్తుంటుంది అమెరికా. వెనక నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. వాళ్ళు తలుచుకుంటే కనుక ఒసామా బిన్ లాదెన్ని ఇన్ని సంవత్సరాలు వెంటాడి చంపగలిగారు కదా. పాకిస్తాన్ కూడా బేకాలు చూసి వెళ్ళి కొట్టగలిగారు. కానీ వాళ్ళ టెర్రరిస్ట్ కానప్పుడు ఇగో ఇలా ఏదో చేసి వాళ్ళు ఊరుకుంటారు. భారతదేశం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చర్యల వల్ల చాలా గుర్రును ఉంది అని వాళ్ళకి అర్థమైంది. అసీం మునీర్ని పిలిపించడము, పాకిస్తాన్ తోటి ఏదో చర్చలు ట్రేడ్ పెట్టుకుంటాం అనడము, నేనే యుద్ధాన్ని ఆపాను అనడము, ఇవన్నీ కూడాను భారతదేశానికి ఇబ్బందికరమైన విషయాలు అని చెప్పి వాళ్ళు రియలైజ్ చేసి మార్కో రూబియో
వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దీన్ని డిక్లేర్ చేశారు. ఆయన ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేయడం, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం అనేది చాలా కీలకమైంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ఆర్గనైజేషన్ పేరు కూడా చూస్తే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టుకున్నారు. గతంలో ఏదో ఇస్లామిక్ పేర్లు ఉంది, అది జిహాద్ అని, ఏదో లష్కర్ ఎ తోయిబా అని, జైష్ ఎ మొహమ్మద్ అని, అల్ బదర్ అని, ఇటువంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇస్లామిక్ పేరు లేకుండా ఒక సెక్యులర్ పేరు పెట్టుకొని నడిపించారు. రెండవది లష్కర్ ఎ తోయిబా నడిపించినా కానీ కూడా వీళ్ళు కంప్లీట్ గా ఏదో లోకల్ రెసిస్టెన్స్ ని ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని తిరగబడి వాళ్ళు ఇటువంటి సంస్థ పెట్టుకున్నారు అని చెప్పి ఒక ఇండిజినస్ మూవ్మెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. కానీ యుఎన్ డెసిగ్నేషన్ లో ఈ మార్కో రూబియో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా ప్రాక్సీ ఫర్ లష్కర్ ఎ తోయిబా క్లియర్ గా రాశారు. అది కూడా మనకు పెద్ద అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే కనుక రెసిస్టెన్స్ ఫ్రంట్ ఓకే, అది ఇండియన్ గ్రోనా లేదా పాకిస్తానీ గ్రోనా, ఈ రెండింటి కూడా కన్ఫ్యూషన్ ఉండేది కదా. కాబట్టి ఆ క్లారిటీ ఆ నోటిఫికేషన్ చాలా స్పష్టంగా ఉంది, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కనుక అమెరికా డెసిగ్నేట్ చేసినందువల్ల అమెరికన్ అలైన్స్ కూడా రేపు డెసిగ్నేట్ చేసేటువంటి అవకాశాలు. నెక్స్ట్ మనం దీన్ని వాడుకుని బహుశా మనం FATF లో FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో మనం బహుశా మళ్ళీ పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో పెట్టేటువంటి ప్రయత్నం మనం చేసేటువంటి అవకాశాలు. ఇవి మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. తర్వాత వాళ్లే ఒకసారి క్లెయిమ్ 2 సార్లు క్లెయిమ్ చేశారు టిఆర్ఎఫ్ వాళ్ళు. పాకిస్తాన్ మనకు తెలుసు సెక్యూరిటీ కౌన్సిల్ లో టిఆర్ఎఫ్ పేరు లేకుండా వాళ్ళు దాన్ని రెజల్యూషన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో వాళ్ళు పాస్ చేసేటప్పుడు దాన్ని టిఆర్ఎఫ్ పేరు లేకుండా చేసి చాలా కష్టపడ్డారు. అంతేకాదు వాళ్ళ ఇషాక్ దార్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగానే చెప్పాడు, వాళ్ళ పార్లమెంట్ సాక్షిగానే మేమేదా ఆపగలిగాం, చాలా గొప్పగా ఆపగలిగాం అని ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అన్ని యాంగిల్స్ చూస్తే కనుక ఒక విధమైనటువంటి మోరల్ విక్టరీ మనకు వచ్చింది. తప్పకుండా మనకు దీని ఆధారంగా కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. కానీ దానివల్ల నిజంగా అమెరికా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా, లేదా వాళ్ళకి ఇవ్వవలసిన ఫండింగ్ ఆపేస్తుందా, వాళ్ళకి ఇవ్వవలసిన అస్త్రాలు ఏమైనా ఆపుతుందా అంటే అన్ని జరిగే పని కాదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వైఖరిలో ఎటువంటి యూటర్న్లు తిరుగుతున్నాడు, అతను ఎటువంటి వాళ్ళని ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న దాంట్లో అన్ని దేశాలకు ఇబ్బంది ఉంది, మనకు కూడా అదే ఇబ్బంది మనకు ఉన్నది. కాబట్టి దానిని ఏదో విధంగా భారతదేశాన్ని మళ్ళీ కొంత చల్లార్చే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి, మనకి వాళ్ళ చాలా క్రూషియల్ ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. ఆ ట్రేడ్ టాక్స్ లో మనం ఇవన్నీ కూడాను ప్రశ్నిస్తున్నాం వాళ్ళు. మరి మీ వైఖరి ఏంటి, మిమ్మల్ని మేము ట్రస్ట్ చేయొచ్చా చేయకూడదా, జీఈ ఏమో మీరు మాకు ఇంజన్లు ఇస్తామన్నారు ఇవ్వట్లేదు, 2.5 సంవత్సరాలు డిలే చేశారు, ఇటువంటివన్నీ మనం చాలా ప్రశ్నించామండి. అందుకనే వాళ్ళు అర్జెంట్ గా ఒక జీఈ ఇంజన్ ఈ నెల పంపించారు. జూలైలో ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, బహుశా ఇంకొన్ని రోజుల్లో ఇంకోటి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఏదో ఒక మూవ్మెంట్ చూపించాలి, వీఆర్ ట్రస్ట్ వర్ది అని చూపించాలి అన్నటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. దాని దృష్ట్యానే మనం ఇటువంటి డెసిగ్నేషన్ వాళ్ళు ఇచ్చినట్టు మనం దీన్ని భావించాలి. రైట్. అండ్ ఈవెన్ పెహల్గామ్కి సంబంధించి, పెహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి జూలై 15న టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. యాక్చువల్ దాంట్లో కొంచెం డీటెయిల్స్ కూడా అందులో రాశారు. పెహల్గామ్ అండ్ ISI LET కాన్స్పిరసీ, ఓన్లీ పాక్ టెర్రరిస్ట్ వర్ ఎంగేజ్ టు మెయింటైన్ సీక్రసీ అని ISI అండ్ లష్కర్ ఎ తోయిబా పాత్ర మీద వచ్చినటువంటి ఆర్టికల్ అది. నిజానికి దీని గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నదే, అండ్ దానికి కావాల్సినటువంటి ఆధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా కనబడుతోంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? అంటే మనకు అక్కడంతా కూడాను పాకిస్తాన్ లో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని చెప్పి దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే భారతదేశమే చంపేసుకుని వాళ్ళని చంపుకుని పాకిస్తాన్ మీద ఏదో కక్ష సాధింపు కోసం వాళ్ళు చేశారు, ఇది మాకేం సంబంధం లేదు, భారతదేశ ప్రభుత్వం వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్లే ఈ ఘటన చేశారు వాళ్ళని ఒక చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ మనకు తర్వాత వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తుందంటే మ్యాక్సర్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా బైసారాం ఏరియా ఎక్కడైతే దాడి జరిగిందో దానికి సంబంధించినటువంటి స్పెషల్ మ్యాప్స్ అన్ని ఎవరో కొనుక్కున్నారు. ఇవన్నీ కూడా మనకు ఇప్పుడిప్పుడు మెల్లిగా ఇంటెలిజెన్స్ తో బయటపడుతున్నాయి. సో దాని ఆధారంగా చాలా దీన్ని అన్ని ఉన్నటువంటి జిగ్సావ్ పజిల్ అంతా పెట్టి చూస్తే కనుక ఏమర్థం అవుతుందంటే ఈ ఘటన చేసినటువంటి 3 వ్యక్తులు కూడా పాకిస్తానీ రెగ్యులర్ కమాండోస్. అంటే గతంలో ఏం చేసేవాడంటే లోకల్ కాశ్మీరీ టెర్రరిస్ట్ ను వాడుకునేవాడు. కాశ్మీరీ టెర్రరిస్టులు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడో లీక్ అయ్యి దాన్ని మళ్ళీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటాయని వాళ్ళకి భయం వేసేవారు. అందుకనే లోకల్ కాశ్మీరీ ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ ISI
పాకిస్తాన్ అంటే స్ట్రైట్ చెప్పాలంటే అసీం మునీర్ నిర్ణయం తీసుకున్నాడు అతను. కాబట్టి చాలా తక్కువ మందికి నీడ్ టు నో బేసిస్, అంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి మాత్రమే చెప్పి ఈ ఘటన వాళ్ళు చేశారు వాళ్ళు అని మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇంత పకడ్బందీగా చేశారు కాబట్టి ఈ రోజు దాకా ఆ ముగ్గురు టెర్రరిస్టులు మనం పట్టుకోలేకపోయింది. లోకల్ సపోర్ట్ ఉండింటే కనుక తప్పకుండా వాడు దొరికిండేవాడు. లాస్ట్ మినిట్ లో అంటే అక్కడ అటాక్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళ సామాన్ పట్టుకోవడానికి లోకల్ వాళ్ళకి ఎవరికో పైసలు ఇచ్చి వాళ్ళు బెదిరించి కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరు మనం అరెస్ట్ చేసాం, వాళ్ళిద్దరు దొరికారు. వాళ్ళకు కూడా చాలా లిమిటెడ్ ఇన్వాల్వ్మెంటే ఉంది. మన దేశంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అఫ్ కోర్స్ గ్రౌండ్ లెవెల్ ఎవరో సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ గా పాకిస్తాన్ ఒక బేసిస్ కిందనే పెట్టుకున్నారు. వాళ్ళు లోకల్ సపోర్ట్ ని కానీ లోకల్ టెర్రరిస్ట్ కానీ ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా పాకిస్తానే చేసింది ఇది అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అందుకనే వాళ్ళు ఎక్కడో సేఫ్ ఎక్కడో దాచుకున్నారు. ఎక్కడ దాచుకున్నారో తెలియట్లేదు. వాళ్ళ కమ్యూనికేషన్స్ కూడా చాలా ఎన్క్రిప్టెడ్ ఉన్నాయి, దాన్ని క్రాక్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి అంత స్పెషలైజ్డ్ మ్యాప్స్, ఆ మ్యాప్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడాను వాళ్ళకు ఐఎస్ఐ తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్స్ వీళ్ళే ఇచ్చారని తెలుస్తుంది మనకి. అందుకనే ఎక్కడి నుంచి ఎక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్ లో వాళ్ళు రాగలరు, అవన్నీ కూడా ఆ కంప్లీట్ రూట్ మ్యాప్స్ అన్ని వాళ్ళకి ముందరే బాగా వాళ్ళకి తెలుసు. లోకల్ గా ఎవరికి చెప్పకుండా వాళ్ళు చేశారు. కాబట్టి దీని యొక్క నిర్ణయం అనేది అసీం మునీర్ తప్ప ఎవరు చేయలేదు అన్నది ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది అఫ్ కోర్స్ మనం ముందు నుంచి తెలిసిన విషయమే, కానీ దానికి కొంత ఇనీషియల్ గా వాళ్ళు దాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నజం సేఠి లాంటి వాళ్ళ సోకాల్డ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా ఇది మనకు దౌర్భాగ్యవశాత్తు ఏంటంటే ఈ రోజు దాకా వాళ్ళు ముగ్గురు దొరకలేదు. కాబట్టి మనం నిజంగా దాన్ని అంటే విత్ యాక్చువల్ ఎవిడెన్స్ తోటి మనం బయట పెట్టలేకపోతున్నాం. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తర్వాత మనకు వస్తున్నటువంటి ఇంటెల్ మనకు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ దీని ఆధారంగానే మీరు చెప్పగలుగుతున్నాం. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఇంకా మనకు రాలేదు. ఇంకా వాళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో మనకు దొరకట్లేదు. గతంలో కూడా వాళ్ళు కొట్టినటువంటి 2-3 స్థావరాల్లో వాళ్ళు ప్లేసెస్ ఎక్కడెక్కడ కొట్టారో అక్కడ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. అందుకనే పాకిస్తాన్ డైరెక్ట్ గా వాళ్ళ అధీనంలోకి తీసుకొని ఈ కార్యక్రమం చేశారు అని మనకు అర్థమవుతోంది. అదే రిపోర్ట్ చెప్తోంది. ఎనీవే మనకు మోరల్లెస్ అన్ని తెలిసిన విషయాలే. బట్ ఎనీవే ఇప్పుడు కొంచెం రీకన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సరిగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఈ వారంలో మనకు వచ్చింది. అదేంటంటే ఇండియాస్ గ్రోత్ స్టోరీ గురించి చాలా సార్లు మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడుతున్నాము. నేషనల్ స్టబ్ లో కూడా చాలా వార్తా కథనాల ద్వారా మేము అందిస్తూ వస్తూ ఉన్నాం. సో నిజానికి స్టాక్ రిటర్న్స్ విషయంలో అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో భారతదేశము చాలా పురోగతి సాధించింది ఈ గత 10 సంవత్సరాల్లో అనేది కొన్ని గణాంకాలు చెబుతున్నమాట. అండ్ అందులో స్టాక్ రిటర్న్స్ విషయానికి వస్తే జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలని కూడా మనము అవుట్ పర్ఫార్మ్ చేశాము. అండ్ అంతేకాదు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా చైనా తర్వాత ఇండియానే మేజర్ స్టీల్ ప్రొడ్యూసింగ్ లిస్ట్ లో వరల్డ్ టాప్ 50లో మనము నిలిచాము. సో బేసికల్లీ ఈ గ్రోత్ స్టోరీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది అసలు నిజానికి పాజిటివ్ అంశాలు మాట్లాడట్లేదు. అంతా ఏదో వార్తా పత్రికలు కానివ్వండి, ప్రసార మాధ్యమాలు కానివ్వండి, నిజానికి 10 సంవత్సరాల్లో జరిగింది ఏంటి అని అంటే కనుక చాలా విషయాలు ఏదో ఇవి చేశాము అవి చేశామని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ బట్ భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఉన్నటువంటి గణాంకాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. కరెక్ట్. మనకు IMF, బ్లూంబర్గ్ ఇటువంటి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూసామంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో 2024 నుంచి 2029 వరకు అంటే గత సంవత్సరం మొదలై రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచానికి మొత్తం గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థికమైనటువంటి పురోగతి ప్రపంచంలో జరగబోతున్నటువంటి దానికి ముఖ్య కారకులు ఎవరు రాబోతున్నారు అని చెప్పి వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే చైనా 21.7% వాళ్ళు కంట్రిబ్యూట్ చేయబోతున్నారు ప్రపంచం యొక్క ఎకనామిక్ గ్రోత్ కి అని చెప్తున్నారు. రెండవ స్థానంలో భారతదేశం 14.8%. అంటే వాళ్లకు మనకు రమారని 6-7% మాత్రమే గ్యాప్ ఉంది. అంటే మనం ఎంత పైకి వచ్చామో అర్థం చేసుకోవాలి. ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ రేస్లోనే లేము. అటువంటిది అంత స్థాయికి మనం ఈరోజు ఎదిగామని చెప్పి IMF, బ్లూంబర్గ్ ఒప్పుకుంటున్నాయి. అంతేకాదు అమెరికా మనకంటే కింద ఉన్నారు. వాళ్ళు 11.6% కంట్రిబ్యూషన్ ప్రపంచానికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఈ 3 దేశాలు మాత్రమే డబుల్ డిజిట్స్ లో, దాని తర్వాత దేశాలన్నీ సింగిల్ డిజిట్స్ లో. ఇన్ఫాక్ట్ 4వ స్థానంలో ఉన్నది ఇండోనేషియా 3.5% మాత్రమే వాళ్ళకుండేది. ఇంకా రష్యా చూస్తే 2.1%, బ్రెజిల్ 2%, టర్కీ 1.9%. ఇలా మనం చూసుకుంటే మిగతా దేశాలన్నీ కూడా చాలా చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ మాత్రమే ప్రపంచానికి ఇవ్వబోతుంది. కీలకంగా దీంట్లో మనం చూస్తే కనుక UK ఎక్కడా లేదు.
జర్మనీ కనీసం 1.7 ఉంది, జపాన్ 1.7% ఉంది. కానీ యూకే, ఫ్రాన్స్, ఇటలీ, గతంలో ఉన్నటువంటి యూరోపియన్ మేజర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడాను రాబోయే 5 సంవత్సరాల్లో లేవు సీన్లో అని చెప్తున్నారు, ఈ రిపోర్ట్ చెప్తుంది. దాంట్లో భారతదేశం ఆల్మోస్ట్ 15% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ చైనాను ధీటుగా మనం ఉంటున్నాం. చైనా ఆఫ్ కోర్స్ అది పెద్ద పవర్ హౌస్ కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళని రీప్లేస్ చేయడం అనేది సునాయ అంత ఈజీ విషయం కానే కాదు. అది చాలా ఇష్యూస్ లో వాళ్ళకి మొనపల్లి ఉన్నది. అయినా భారతదేశం ఆ స్థాయికి వచ్చి అమెరికాను కూడా మనం తలదండి పైకి వెళ్తున్నామంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది దేని ఆధారంగా చెప్తున్నారంటే గత 10 సంవత్సరాలు 10 years డికేడల్ అంటే ఒక 10 దశకానికి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని దాని ఆధారంగా చెప్తున్నారు. మనకు తెలుసు గత 10 ఏళ్లలో ఎవరు భారతదేశాన్ని పాలించారు, ఎవరు దీన్ని మొత్తం ఎకనామిక్ స్ట్రక్చర్ అంతా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మనకు తెలుసు. కాబట్టి డైరెక్ట్ గా ఆయనకే ఈ పర్ఫార్మెన్స్ చెందుతుందని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో చెప్తున్నారంటే అమెరికాకి 16.9% రిటర్న్స్ వచ్చాయి ఈ 10 సంవత్సరాల్లో, భారతదేశం 15.9%. సరే, అమెరికాకి సంబంధించి మనకు తెలుసు ప్రపంచం అంతా అమెరికానే, బికాస్ అమెరికా డాలర్ డినామినేట్ కాబట్టి అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ప్లస్ అమెరికాను కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ టెక్నాలజీ పరంగా చాలా ముందుగా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, మనకు డిఫెన్స్ టెక్నాలజీస్ కావచ్చు. అమెరికా ఇస్ టెక్నాలజీ పవర్ హౌస్. ప్రపంచంలో వాళ్ళు తయారు చేసినంత టెక్నాలజీ ఇంకే దేశం కూడా తయారు చేయట్లేదు. పర్ క్యాపిటల్ కూడా వాళ్ళు చాలా హైయెస్ట్ లెవెల్స్ లో ఉంటారు వాళ్ళు. అయినా కానీ కూడా వాళ్ళ స్టాక్ మార్కెట్ 16.9% వస్తే వాళ్ళకి జస్ట్ 1% తక్కువగా భారతదేశం 2వ స్థానంలో నిలబడింది, 15.9%. బ్రాజిల్ కూడా మనకు దగ్గరగా వచ్చారు వాళ్ళు. బ్రాజిల్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నటువంటి దేశం ఈ రోజు. వాళ్ళలో కూడా ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫార్మస్యూటికల్ ఇష్యూస్ కావచ్చు, చాలా అంశాల్లో ఈరోజు బ్రాజిల్ కూడా చాలా పురోగతి చెందుతోంది. కాబట్టి భారతదేశం, బ్రాజిల్ 15.9% లో ఉన్నాం. మన తర్వాత డెమోక్రాటిక్ దేశం అంటూ మనం చూసామంటే న్యూజిలాండ్ 10.7% లో ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో మనకు వియట్నాం ఉంది 12.2%. వాళ్ళ గ్రోత్ అంతా కూడా చైనా గ్రోత్, అది చైనాతో లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం దాన్ని పరిగణనలో తీసుకునే అవసరం లేదు. మనం రష్యా ఈరోజు యుద్ధం చేస్తున్నటువంటి రష్యా 9.2% లో ఉంది. ఈవెన్ సోకాల్డ్ ఫ్రీ ఎకానమీలో స్విట్జర్లాండ్ 9% లో. అంటే మనం ఇటువంటి దేశాలు అన్నిటికంటే కూడా మనం ఎంతో రిటర్న్స్ ఇచ్చాం. మార్కెట్ రిటర్న్స్ మనకి చాలా అద్భుతంగా రిటర్న్స్ వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే కనుక మనం ఒక గ్రోత్ స్టోరీ, భారత యొక్క గ్రోత్ స్టోరీ, స్టెబిలిటీ, ఇక్కడ పటిష్టమైన నేతృత్వం ఉండడం వల్ల భారతదేశం ఎకానమీ మీద గౌరవము బాగా గణనీయంగా పెరగడంతో దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చినాయి. వాళ్ళకి అద్భుతమైనటువంటి రిటర్న్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకు 16.9% చిన్న విషయం. 10 years లో మధ్యలో ఒక సంవత్సరం 20% ఎండు ఉండొచ్చు, 1% పడిపోయి ఉండొచ్చు. అంటే ఈ 10 ఏళ్లలో మనకు కరోనా కూడా వచ్చింది కదా, ఆ కరోనా పీరియడ్ మనకు లేకుండా ఉంటే కోసం మనం 20% దాటి ఉండొచ్చు. 15.9% రిటర్న్స్ ఇవ్వగలిగామంటే చిన్న విషయం. ఈవెన్ కెనడా, ఇటలీ ఇటువంటివన్నీ 7% వాళ్ళకంటే డబుల్ డిజిట్స్ లో మనం ఉన్నాం. సో అందుకని ఈ అంశాలన్నీ చూస్తే కనుక ఈవెన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా అఫ్ కోర్స్ చైనాని మనం తట్టుకోలేము. కానీ ప్రపంచంలో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2వ స్థానంలో మనం ఉన్నాం. నెక్స్ట్ చైనా. 4 మేజర్ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. అమెరికాలో స్టీల్ కంపెనీని మళ్ళీ ప్రోత్సహించే దిశగా డొనాల్డ్ ట్రంప్ చాలా టారిఫ్స్ వేస్తున్నాడు. కానీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు బహుశా తట్టుకోలేరు. ఇన్ని దశకాలుగా వాళ్ళు ఒక మేజర్ పవర్ గా ఉన్నటువంటి అమెరికాలో కూడా భారతదేశంలో ఎన్ని మేజర్ స్టీల్ కంపెనీలో వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అఫ్ కోర్స్ రష్యా మేజర్ పవర్ హౌస్. అంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు చాలా క్రూషియల్ అంటే కనుక స్టీల్ ఎవరికి వాళ్ళకు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏ దేశాల్లో ఉందో ఆ దేశాలు మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను వాళ్ళు శాసించవచ్చు. ఇంకొకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఆత్మనిర్భరతోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అక్కడ మనం చాలా అద్భుతంగా ఉన్నాం. భారతదేశం యొక్క కెపాసిటీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ మనం చూసామంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కావచ్చు, లేదా రాబోయే 5 రోజుల్లో ప్రపంచానికి ఎంత కంట్రిబ్యూట్ చేయబోతున్నాము అన్న విషయం కావచ్చు, స్టీల్ కి సంబంధించిన విషయం కావచ్చు. యాక్చువల్ గా గత 10 సంవత్సరాల్లో మనం ఎంత పురోగతి చెందామని మనకే తెలియట్లేదు. ప్రపంచం చెప్తోంది మనకి ఇక్కడ కూర్చొని మనం ఏదో పాలిటిక్స్ చేసుకుంటున్నాం అంతర్గతంగా, కానీ ప్రపంచం రియలైజ్ చేస్తాం. ఈరోజు భారతదేశం లేకపోతే కనుక ప్రపంచ ఎకానమీ అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి. క్షీణిస్తున్నటువంటి చైనా, అగమ్య గోచరంగా ఉన్నటువంటి అమెరికా,
వీళ్ళిద్దరినీ కూడాను ఒక విధమైన స్టెబిలైజేషన్ ఇవ్వగలిగినటువంటి దేశం ఈరోజు భారతదేశం. కాబట్టి ఫస్ట్ మన దేశంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పాజిటివ్ అంశాలు మనం ఫస్ట్ తెలుసుకున్నామంటే తర్వాత మిగతా అంశాలన్నీ మనకు అర్థమవుతాయి. మనల్ని ఎందుకు ఏదో విధంగా కంట్రోల్ చేయాలని ఈ దేశాలు ఎందుకు చూస్తున్నాయి, అయినా కానీ మనం ఎలా ఎదుగుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఫర్మ్ డెసిషన్స్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పటిష్టమైన నేతృత్వం ఉండడం వల్ల మన ఎకానమీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, తర్వాత మనకు ఉన్నటువంటి డెమోగ్రఫీ, మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ జనాభా సంఖ్య మిగతా దేశాలకు పోల్చి చూస్తే కనుక ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి వ్యక్తుల సంఖ్య చాలా అద్భుతంగా ఉంది మన దగ్గర. 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి సంఖ్య మనకు జనాభా సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలోనే ఇంత ప్రొడక్షన్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ దేశంలో లేరు. ఈ అంశాలన్నీ కూడా మనకు కలిసి వచ్చినాయి. పైపెచ్చు మన శత్రువులని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం అనేటువంటి ధైర్యం ఉండడంతో ఈ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ వస్తున్నారు. చైనా నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని చూస్తున్నారు. అమెరికా ఎంత ప్రయత్నం చేసినా అమెరికాకి ప్రత్యామ్నాయంగా చూడట్లేదు, వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను 10 సంవత్సరాల్లో మన దేశం యొక్క భవిష్యత్తు మార్చేసింది. 10 సంవత్సరాల ముందర మనం 10వ స్థానంలో ఉన్న వాళ్ళం సడన్ గా 4వ స్థానానికి ఎలా వచ్చామంటే ఇగో ఇవన్నీ కారణాలు. ఎస్, సరిక ఇంకో కీలకమైన డెవలప్మెంట్ ఈ వారంలోనే ఉంది. అదేంటంటే RIC, రష్యా, ఇండియా, చైనా. యాక్చువల్లీ ఇది ఒక కూటమే లేకపోతే దీన్ని అంటే కన్సల్టేటివ్ ఫార్మాట్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ చెప్తూ ఉన్నారు. RIC గురించి రష్యా, ఇండియా, చైనా మూడు ఒక దగ్గరికి వచ్చి, అంటే బ్రిక్స్ లో ఆల్రెడీ రష్యా, చైనా, ఇండియా భాగస్వాములుగా ఉన్నారు. మిగతా బ్రెజిల్ అండ్ మిగతా దేశాలను పక్కన పెట్టేస్తే కనుక RIC కనుక ఒక ఫార్మాట్ లోకి వస్తే, అంటే ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ కి ఇదేమైనా ఉపయోగపడుతుందా? అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న అంశంగానే మనం పరిగణనలోకి తీసుకోవాలా అనేది ఒక అంశం. సో రణ్ధీర్ జైస్వాల్ అన్నారు, అంటే ఇప్పటికే రష్యా అండ్ చైనా రెండు కూడా దీని గురించి ఒక పాజిటివ్ సంకేతాలను ఇస్తున్న టైంలో మన భారతదేశం కూడా రెస్పాండ్ అయిన డెవలప్మెంట్ ఈ వారంలో చోటు చేసుకుంది. సో ఈ RIC ఏంటి అసలు? అంటే RIC కంటే కూడా ముందర నేను SCO సమ్మిట్ గురించి మాట్లాడతాను, తర్వాత RICకి వెళ్తాను నేను. ఎందుకంటే అవును, కరెక్టే. అవును, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు బీజింగ్కి వెళ్ళడము అండ్ SCO సమ్మిట్లో ఆయన పాల్గొనడము, అక్కడ ఉన్న ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ని కావచ్చు, వాళ్ళని కావచ్చు కలవడము, కౌంటర్ పార్ట్స్ని కలవడం చూసాం మనం. సో మీరు రెండింటిని కలిపి చెప్పవచ్చు. కరెక్ట్ సార్. అంటే దీనికి ముందర నాంది ఎక్కడ ఉంది అని చూస్తే కనుక జయశంకర్ గారు బీజింగ్కి వెళ్ళక ముందర మనం మియాన్మార్ లో వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ స్థావరాల్ని, ఉల్ఫా స్థావరాల్ని మనం దాడి చేసి వాళ్ళందరూ ధ్వంసం చేసి వచ్చాము. 150-200 డ్రోన్స్ వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ విధ్వంసం సృష్టించి వచ్చాము. ఇంతవరకు భారత ప్రభుత్వం దాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు, మేము కొట్టామని చెప్పట్లేదు. కానీ ఉల్ఫా చాలా స్పష్టంగా చెప్తోంది, ఆ భారత సైన్యము వీళ్లే మమ్మల్ని కొట్టారు, వీళ్ళు మా సీనియర్ మోస్ట్ లీడర్షిప్ చంపేశారు, వీళ్ళు మాతో పాటు PLA సైనికులు కూడా చనిపోయారు అని వాళ్ళు చెప్పారు. అంటే PLA వాళ్ళని డైరెక్ట్ గా భారత సరిహద్దుల్లో అసిస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి అస్త్రాలు ఇవ్వడమే కాదు, లాజిస్టిక్స్ ఇవ్వడమే కాదు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. అటువంటి వాళ్ళని ఫస్ట్ మనం కంప్లీట్ గా సర్వనాశనం చేసిన తర్వాత జయశంకర్ గారు బీజింగ్ వెళ్ళారు. సీక్వెన్స్ చూసామంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో బీజింగ్ కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం చైనాకు వాళ్ళ ధీటుగా సమాధానం ఇచ్చి, మీరు మా వ్యతిరేకంగా మీరు ఏమేమి చర్యలు చేస్తున్నారో వాటిని మేము గమనిస్తున్నాము, వాటికి మేము కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇదిగో మేము చేసిన చర్య ఇది అని చెప్పి మాకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని చైనాకు చెప్పాము మనం వెళ్ళి. అందుకనే అక్కడ జయశంకర్ గారు SCOలో మాట్లాడిన మాటలు కావచ్చు, అక్కడ వాంగీతో మాట్లాడిన చర్చల్లో చెప్పినటువంటి విషయాలు కావచ్చు, చాలా క్లారిటీ తోటి టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. SCO అన్నది ఒక కూటమి తయారైంది, దానికోసం తయారైంది. టెర్రరిజము, సపరేటిజము, తర్వాత మనకు ఈ వేర్పాటువాదాలు ఏవైతే ఉన్నాయో ఆ భావజాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థగా ఉంది. కాబట్టి అలాగే యునైటెడ్ నేషన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దేశాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ పహల్గామ్ లో జరిగిన ఘటన వెనకాల ఉన్న శక్తులని శిక్షించాలి అని చెప్పారు. మేము అదే చేశామని చాలా ధీటుగా అక్కడ సమాధానం ఇచ్చినప్పుడు దాని వెనకాల ఈ రెండు దేశాలకు సందేశం వెళ్ళింది. ఒకటి ఆపరేషన్ సింధూర్ పేరిట మనం పాకిస్తాన్ కొట్టొచ్చాము, 2 ఉల్ఫాని, PLAని మయన్మార్ లో కొట్టి చైనాకు సందేశం ఇచ్చాం. ఈ రెండు చాలా టఫ్ మెసేజెస్ ముందరే ఫిజికల్ గా మనం ఇచ్చి తర్వాత జయశంకర్ గారు అక్కడ వెళ్ళి మాట్లాడారు. కాబట్టి ఈ నేపథ్యం మనం అర్థం చేసుకున్నామంటే అక్కడ ఇషాక్ దార్ కూర్చొని ఉన్నాడు, ఆయన ఎదురుగానే ఈ సమాధానం పాకిస్తాన్ పేరు చెప్పకుండా
వాళ్ళని శిక్షించాము అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరు వాళ్ళు, ఈవెన్ చైనా కూడా వర్తిస్తుంది, ఇద్దరిని శిక్షించాలంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ పంతాలు ఇవన్నీ చెప్పినందుకు నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఏమవుతోందంటే చైనా కూడా ఇది చాలా ఇబ్బంది పడుతోంది డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ వార్ తోటి. కాబట్టి ఈ రోజు వాళ్ళకి భారతదేశం అవసరం గుర్తొస్తుంది. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా, రష్యా, ఇండియా, ఆర్ఐసి ఏదైతే ఉందో రష్యా, ఇండియా, చైనా కూటమి, దీన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం దాని విముఖంగా ఏం లేదు. అవును, చర్చించవచ్చు, దాని ముగ్గురు కూర్చొని చర్చించడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్తారు. కానీ బాల్ ఇస్ ఇన్ చైనా స్కోర్, అది మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. చైనా భారతదేశంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోదలుచుకుందో దానికి అంతే స్థాయిలో మనం కూడా రెస్పాండ్ చేయబోతున్నామని స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళకి. ఆర్ఐసి అన్నది రష్యాకి చాలా కీలకము, చైనా కూడా చాలా కీలకం. భారతదేశానికి కీలకం కాదు అని నేను అనట్లేదు. భారతదేశానికి కూడా వీళ్ళు ముగ్గురు కలిస్తే కనుక అమెరికన్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ని చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైనా విస్తారవాదం ధోరణి, ఆధిపత్య ధోరణితో ఉంది కాబట్టి అది ఉన్నంత వరకు మనకి ఇబ్బందికరమైన విషయం. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో చూసాం, డైరెక్ట్ గా పాకిస్తాన్ కి శాటిలైట్ సపోర్ట్, ఇంటెలిజెన్స్ సపోర్ట్ మొత్తం చైనా నుంచి 81% ఎక్విప్మెంట్ పాకిస్తాన్ అంతా చైనా. కాబట్టి వాళ్ళు ఇటువంటి చర్యలు చేస్తూ మన ఈశాన్య రాష్ట్రాలని మన నుంచి వేరు చేయాలన్న ఉద్దేశం కావచ్చు, బంగ్లాదేశ్ లో వెళ్లి భారతదేశాన్ని కవించేటువంటి విషయాల్లో కావచ్చు, పాకిస్తాన్ ని ప్రాక్సీగా వాడుకొని మనల్ని సతాయించే విషయాలు కావచ్చు, లేదా మన దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడులని ఏదో విధంగా వాళ్ళని హింసించి వాళ్ళని భయపెట్టించి తీసుకువెళ్ళిపోవడం, అలాగే మనకు 300 పైబడి చైనీస్ ఇంజనీర్లని ఫాక్స్కాన్ నుంచి తీసుకువెళ్ళిపోవడం కావచ్చు, ఇటువంటి చర్యలు మన దేశం మీద చేస్తున్నప్పుడు ఆర్ఐసి అనేది సాధ్యం కాదు. మనం అటువంటి మెసేజ్ వాళ్ళకి ఇచ్చాం. కానీ ఒక పార్ట్నర్షిప్ దృష్టితోటి మనం అందరం కలిసి పనిచేయాలి. రెండు పెద్ద గొప్ప సంస్కృతులు ఇవి, చైనీస్ సివిలైజేషన్, భారతీయ సివిలైజేషన్, అలాగే రష్యా అన్నిటికంటే ప్రపంచంలో చాలా పెద్ద దేశము. మన ముగ్గురు కలిసి ఒక విధమైనటువంటి కూటమిగా ఏర్పడి మనం చేసుకోగలిగితే ప్రపంచంలో మిగతా ఏ దేశాలు కూడా మన మీద ఆధిపత్యం చలాయించలేవు, మనల్ని బెదిరించలేవు అన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ చాలా రోజులు. మోదీ గారు దీని గతంలో చాలా ప్రయత్నం కూడా చేసింది. కానీ దాని తర్వాత మనకు తెలుసు, గల్వాన్ ఘటన కావచ్చు, ఇటువంటివన్నీ చాలా జరిగిన తర్వాత క్రమేపీ మనకు చైనా మీద కూడా ట్రస్ట్ పోయింది. అందుకనే చైనాతో కూడా మన ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాం. 5 సంవత్సరాల తర్వాత జయశంకర్ గారు మొదటిసారి పెట్టారు. అది కూడా షీ జిన్పింగ్, మోదీ గారు ఇద్దరు రష్యాలోని కజాన్ లో కలిసిన తర్వాత కొద్దిగా నార్మలైజ్ చేసుకుంటున్నాం. నార్మలైజ్ చేసినా కానీ ఇప్పుడు కూడా వాళ్ళతోటి మనం ఒక విధమైనటువంటి నమ్మకం, అంటే ట్రస్ట్ అన్నది మనకి వాళ్ళ ఈ రెండు దేశాల మధ్యలో చాలా దారుణమైన పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. ఆచితూచి మనం కూడా వ్యవహరిస్తాం. రాబోయే కొన్ని నెలల్లో బహుశా మోదీ గారు బెయిజింగ్ వెళ్లాల్సి వస్తుంది, చైనాకు వెళ్లాల్సి వస్తుంది, SCO సమ్మిట్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ ఇస్తున్నాం. ఆర్ఐసిలో మేము భాగస్వామ్యాలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దానికి మీ ప్రవర్తన ఆధారంగా మేము దాన్ని ఏం చేయాలో నిర్ణయిస్తాము అని చాలా స్పష్టంగా చైనాకు మనం కూడా మెసేజ్ ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మనం ఏంటంటే మనం అందరిని నమ్మి వెళ్ళి కొంత ఏదో మైత్రితోటి అందరు కలిసి పనిచేద్దామని ఇటువంటి ఏదో సద్భావనతోటి మనం వెళ్ళేవాళ్ళం. దానికి భిన్నంగా ఈసారి ఒక క్షాత్రం మనం ప్రదర్శించి మన శక్తి ఏంటో నిరూపించి వాళ్ళకు మన శక్తి ఏంటో దానికి ఒక నిదర్శన చూపించి తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేదా మియన్మార్ లో జరిగిన దాడి కావచ్చు, ఈ రెండు చేసిన తర్వాతే చైనాతో మాట్లాడుతున్నాము, ఆర్ఐసి గురించి మాట్లాడుతున్నాం. అందుకని భారతదేశాన్ని గౌరవించక తప్పట్లేదు. చైనా విస్మరించి మన మీద ఏదైనా దుందుడుగు చర్యలు చేస్తే కనుక నష్టపోయేది చైనా. చైనా ఎకానమీ చాలా గణనీయంగా దెబ్బతినింది. మనం గ్లోబల్ రౌండప్ లో ఆల్మోస్ట్ గత సంవత్సరంగా మనం దీని గురించి చర్చిస్తున్నాం. మనము వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా కొలాప్స్ అవుతుంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ ఎలా కొలాప్స్ అవుతుంది, వాళ్ళ డెమోగ్రఫీ ఎలా దెబ్బతింటుంది, వాళ్ళ ఈ చిప్ వార్లో ఎలా వాళ్ళు దెబ్బతింటున్నారు, వాళ్ళు ట్రేడ్ వార్లు ఎలా దెబ్బతింటున్నారు, అలాగే ఎన్నో దేశాలతో కవింపు చర్యలు చేయడం వల్ల కూటములు ఎలా వాళ్ళకి వ్యతిరేకంగా ఏర్పడుతున్నాయి, సప్లై చైన్స్ ఎలా వెళ్తున్నాయి, కోడ్ ఏం చేస్తుంది. అసలు మన ప్రేక్షకులు వీళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తప్పకుండా దీని గురించి మనం చాలా విషయాలు మనం ఆల్రెడీ చెప్పాము. కాబట్టి ఈ రోజు భారతదేశం గతంలో ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఒక విధమైనటువంటి శాస్త్రంతో మనం ఇవన్నీ కూడా డీల్ చేస్తున్నాము. చూద్దాం రాబోయే రోజుల్లో చైనా మరి నిజంగా వాళ్ళు కొంత 2 మెట్లు తగ్గి భారతదేశంతో ఒక విధమైనటువంటి కూటమి ఏర్పడేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తారో, లేదా అదే ధోరణితోటి మేమే చాలా గొప్పవాళ్ళం అన్నటువంటి గర్వంతో వాళ్ళు ప్రవర్తిస్తారో చూద్దాం రాబోయే రోజు. ఎస్ సార్, ఇక నెక్స్ట్ US ట్రేడ్ డీల్స్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఉన్నాయి. US ఇండోనేషియా మధ్య
ట్రేడ్ డీల్ జరిగింది. ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ బెదిరించినట్లుగా 32% కాదు 19% యుఎస్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అండ్ అంతేకాదు దీనికి ప్రతిగా 19% టారిఫ్ ఇండోనేషియా పే చేయాల్సి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు 50 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇండోనేషియా పర్చేజ్ కొనబోతోంది. అండ్ అంతేకాదు $15 బిలియన్ వర్త్ ఉన్నటువంటి యుఎస్ ఎనర్జీ ప్రోడక్ట్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ $4.5 బిలియన్ ఉన్న వాటిని తీసుకోనున్నది. సో ఈ ట్రేడ్ డీల్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇండోనేషియా పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు వింటే మాత్రం ఇండోనేషియా పూర్తిగా మన చేతిలోకి వచ్చేసింది అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే ఉందా ఈ ట్రేడ్ డీల్ నిజంగా? అంటే వియట్నాము, ఇండోనేషియా ఈ రెండే మేజర్ పెద్ద దేశాలు ఆయన ఏదో ఒక డీల్ కుదుర్చుకోగలిగినటువంటి దేశాలు. మిగతా ఏ దేశంతో డీల్ కుదుర్చుకోలేకపోయాడు. అన్నిటికంటే కీలకమైనది భారతదేశంతో కుదుర్చుకోలేకపోతున్నాడు. ఆయన పెట్టిన 90 రోజుల గడువు దాటిపోయి ఆయన మేజర్ పెద్ద పెద్ద దేశాలు ఎవరితో కూడా ఆయన ఏం చేయలేకపోయాడు. యూరోపియన్ యూనియన్ తో చేయలేకపోయాడు. ఆయన సరిహద్దుల్లో ఉన్నటువంటి కెనడా, మెక్సికోతో ఆయన ఏం కుదుర్చుకోలేకపోయాడు. ఆయన మిగతా మేజర్ అలైన్స్ మనకు కొరియా, మనకు సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, వీళ్ళెవరితో కూడా ఆయన ఏం కుదుర్చుకోలేకపోయాడు. కాబట్టి ఏదో సక్సెస్ చూపించాలి కాబట్టి నయానో భయానో బెదిరించి ఒకటో రెండో దేశాలతో ఏదో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదటిది యూకేతో సంతకం పెట్టుకోవాలి. యూకేని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. ఎందుకంటే యూకే అమెరికా లేదు, యూకే లేదు, యూకే లేని అమెరికా వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది కాబట్టి అది ఒక 51st స్టేట్ కింద నేను భావిస్తాను, స్వతంత్ర దేశం కింద నేను భావించాను యూకేని. కాబట్టి దాన్ని పక్కన పెడదాం. వియట్నాంతో వాళ్ళకి చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వియట్నాం వాళ్ళ మొత్తం ఎకానమీ అమెరికా మీద ఆధారపడింది. అమెరికాకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే వియట్నాం ఎకానమీ రోజు నడుస్తుంది. కాబట్టి వాళ్ళు మొత్తం దాసోహం అన్నారు. వియట్నాం తోటి ఒప్పందం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది మలేషియాకి అదే పరిస్థితి. గతంలో 5% టారిఫ్స్ మాత్రమే ఉండే, 5% మాత్రమే ఉండేది మలేషియాకి సంబంధించినటువంటి ఇండోనేషియాకి సంబంధించినటువంటి టారిఫ్స్. వీటికి సంబంధించి కొంత పట్టు విడుపులు రెండు సైడ్స్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎక్కడ 5%, ఇక్కడ 19%, అంటే 14% ఎక్కువ టారిఫ్ గతంలో కంటే ఈ రోజు ఇండోనేషియాకి పే చేయాల్సి వస్తుంది. రెండోది $50 బిలియన్ విలువ చేసేటువంటి బోయింగ్స్ కొంటున్నారు. అమెరికన్ బోయింగ్స్ కొనాలి వాళ్ళు. $15 బిలియన్ సంబంధించినటువంటి ఎనర్జీ ఎక్విప్మెంట్ ఏదో కొంటున్నారు వాళ్ళు. ఎక్విప్మెంట్ కావచ్చు, లేదా ఆయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. $15 బిలియన్ ఎనర్జీ సెక్టర్ నుంచి కొనాలి వాళ్ళు, ఖర్చు పెట్టాలి. $4.5 బిలియన్ అమెరికన్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి సెక్టర్ సంబంధించి ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితే 32 నుంచి 19 తగ్గించాను అని చెప్పి చాలా ఫేవర్ చేసినట్టు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకు చూపించాడు. దాని రిటర్న్ గా అమెరికా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ ఇండోనేషియాకి చేస్తున్నారో వాళ్ళు వాటి మీద ఏం టారిఫ్లు ఉండవు అంట. సో ఒక విధంగా మలేషియా కూడా, ఇండోనేషియా కూడా దాసోహం అనింది అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇది ఒక టెంప్లెట్ గా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల మీద వాడబోతుంది. బెదిరింపు ఫస్ట్ అందరికి లెటర్ రాస్తున్నాడు. 30%, 40%, 50%, 35 ఇటువంటివన్నీ బెదిరించేసరికి వాళ్ళ కాళ్ల బేరానికి వస్తారు అని ప్రయత్నం చేస్తున్నాడు. ఏప్రిల్లో ట్రై చేశాడు. 90 రోజులైనా కానీ ఏ దేశం దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మలేషియాని ఆల్రెడీ చూడు నేను వచ్చేసాను, తల వంచాను, ఇండోనేషియాని వచ్చేసాను చూడు తల వంచాను, అలాగే వియట్నాం తల వంచాను, కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే మీ మీద ఈ భారం మోపబోతున్నారని బెదిరిస్తున్నాడు. కొన్ని దేశాలు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు లూలా డి సిల్వా బ్రెజిల్కి సంబంధించి, అతను నువ్వేమైనా చక్రవర్తి అనుకుంటున్నావా, నువ్వు రాజు అనుకుంటున్నావా, ప్రపంచాన్ని పాలిస్తాను అనుకుంటున్నావు, నువ్వు మేము ఇండిపెండెంట్ దేశము, మా దేశంలో మేము ఎలా నిర్ణయించాలో మేము చూసుకుంటాం, మేము మా మీద టారిఫ్లు వేస్తే మేము కూడా మీ మీద టారిఫ్లు వేస్తాము, కాబట్టి ఇవన్నీ కూడా మా మీద మీరు బెదిరింపు చర్యలు చేయకు అని చెప్పి ఆయన ధీటుగా ఓపెన్ గా ఆయన ఛాలెంజ్ చేసి, మిగతా దేశాలు బహుశా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి, వాళ్ళందరూ ఊరికే ఉన్నారు. ఈయూలో కూడా, యూరోపియన్ యూనియన్ లో కూడా ఏదో విధంగా 30% టారిఫ్స్ వాళ్ళు అన్నప్పుడు రిటాలియేటరీ టారిఫ్స్ మనం ఏం చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఆ రెండు ఎంత ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయంటే కనుక యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఒకరు దెబ్బతింటే ఇంకొకరు కూడా దెబ్బతింటారు, ఇద్దరు సమిష్టిగా ఇద్దరు నాశనం అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది డిప్లొమసీకి మనం సమయం ఇద్దాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు చర్చల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో మాత్రం వాళ్ళు మళ్ళీ టారిఫ్లు వేయడానికి యూరోపియన్ యూనియన్ కూడా సిద్ధపడుతుంది. ఇది అక్కడ విషయం. ఇండోనేషియాతో జరిగినటువంటి ఒప్పందం తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రగల్భాలు పలికాడు. చాలా దేశాలతో మళ్ళీ తొందరగానే అగ్రిమెంట్ జరగబోతోంది. భారతదేశంతో కూడా మనకు అగ్రిమెంట్ జరగబోతోంది. భారతదేశం గతంలో మేము అక్కడ మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, మావి ఎన్నో సెక్టర్స్ ఈరోజు భారతదేశంలో వెళ్ళబోతున్నాయి, వాళ్ళందరూ ఓపెన్ చేయబోతున్నారు వాళ్ళ మార్కెట్స్ ని అంటూ పలికాడు. చైనాతో కూడా ఇదే పరిస్థితి. చైనాతో కూడా నేను చాలా తల వంచేసాను వాళ్ళని, మేము చాలా డీల్ ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళకి, చైనా తోటి ఇంటరిమ్ అగ్రిమెంట్ అయిపోయింది, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చైనా దాన్ని కంప్లీట్ గా తిరస్కరించి
మాకు అమెరికాకి ఎటువంటి ఇంటరీమ్ అగ్రిమెంట్ లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో చాలా కీలకమైన విషయం ఏంటంటే చిప్స్ కు సంబంధించి అమెరికాకు సంబంధించిన చిప్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి మనకు జనవరిలో తర్వాత ఏప్రిల్లో బ్యాన్ పెట్టినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. దీనికి బైపార్టిజన్ సపోర్ట్, డెమోక్రాట్స్ తర్వాత మనకు రిపబ్లికన్స్ ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు చైనా మీద బ్యాన్ పెట్టారు. మనకు ఎన్విడియాకి సంబంధించిన చిప్స్ అన్ని కూడాను చైనాకు వెళ్ళడానికి వీల్లేదని బ్యాన్ చేసింది. కానీ ఎన్విడియా ఏం చేసిందంటే ఏదో విధంగా లాబీ చేసి H20 అన్నటువంటి ఒక టైప్ ఆఫ్ చిప్స్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పించారు. నిన్నటి దాకా ఏమి ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము కంప్లీట్ గా సరెండర్ అయిపోయి అవి అమ్మడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఏం చెప్పాడంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు, ఏమన్నాడంటే ఇది మా ట్రేడ్ ఒప్పందంలో భాగంగా ఇది జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓపెన్ గా కండెమ్ చేస్తూ ట్రేడ్ డీల్ కి దీనికి ఎటువంటి సంబంధము లేదు, దీని ఒకటే ఒక అంశము, మేము రేర్ అర్త్ మినరల్స్ ని అమెరికా నుంచి ఆపేశాం కాబట్టి వాళ్ళు దాసోహమని మా దగ్గరకు వచ్చారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చి అంటే నిజంగా మనం కనుక ఏ దేశమైనా టఫ్ స్టాండ్ తీసుకుని డొనాల్డ్ ట్రంప్ ఎదురుగా నిలబడగలిగితే డొనాల్డ్ ట్రంప్ మోకరిల్లడానికి సిద్ధపడుతున్నాడు అని ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కంప్లీట్ గా చైనాకి సరెండర్ అయిపోయాడు. ఈ టెక్నాలజీ చైనాకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి అమెరికాలో చాలా మంది చెప్తున్నారు. డెమోక్రాట్స్ కూడా రిపబ్లికన్ సమర్థించారు అప్పట్లో. ఇప్పుడు రిపబ్లికన్స్ లోనే చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ని తప్పుపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు. కాబట్టి ఎందుకు ఇలా సరెండర్ అయిపోయాడు అన్నది ఎవరికి అర్థం కాదు. అంటే రేర్ మినరల్స్ అనేది ఒక బ్లాక్ మెయిల్ అని చైనా ఎంత అద్భుతంగా వాడిందో మనం చూడొచ్చు అక్కడ. దాంతో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కంప్లీట్ గా చైనాకి సరెండర్ అయిపోయాడు. సో ఈ టారిఫ్ వార్ అన్నది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎంత కష్టంగా ఉన్నదో ఈరోజు అర్థం చేసుకుంటాడు ట్రంప్. ఏదో ఇట్లా లెటర్ అందరూ భయపడిపోయి తనకు దాసోహం అంటారు, అతను ఏం చెప్తే అది వింటారు, తన చేయని ముద్దు పెట్టుకోవడానికి అందరూ క్యూ కడతారు, ఇటువంటి డైలాగులన్నీ కొట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రపంచం తన నిజంగా అమెరికాని నిజంగా గౌరవిస్తోందా, అమెరికా అంటే ఎంతమందికి ఎంత భయం ఉన్నది ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ లో డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాడు. ఓకే, అయితే మీరు అన్నట్టుగా నిజంగానే ట్రేడ్ వార్ లాగానే ఒక సిచ్యువేషన్, వార్ లైక్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. కానీ దాంట్లో మీరు ఇందాక అన్నారు భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకోవడే విషయంలో ఇంకా అది జరగట్లేదు అని. ఒకవైపు కొన్ని నంబర్స్ చెప్తున్నాను సార్. యాక్చువల్లీ ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే చైనాకి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఈ మొత్తం ట్రేడ్ వార్ నడుస్తున్నప్పుడు భారతదేశం లాభపడుతుందా నష్టపోతుందా? నిజానికి నష్టపోతుందని చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సూడో మేధావులు అందరూ కూడా అభివర్ణిస్తూ వచ్చారు. నిజానికి భారతదేశానికి చాలా కష్టం అవబోతోంది, ట్రంప్ ట్రేడ్ ఈ వార్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ అందరినీ మనని ఇబ్బంది పెడుతున్నాడు, 35% అంటున్నాడు, అది ఇది అని చెప్పేసి. బట్ నిజానికి కొన్ని నంబర్స్ వచ్చాయి సార్. ఈ వారంలో జరిగినటువంటి ఒక ఎకనామిక్ టైమ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అండ్ యాక్చువల్లీ దీన్ని మన భారతదేశానికి సంబంధించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి గణాంకాలేవి. భారతదేశపు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు యుఎస్కి చేస్తున్నటువంటి ఎగుమతులు 23% పెరిగాయి గత 2-3 నెలల్లో అని. అండ్ అంతేకాదు ఇంపోర్ట్స్ అక్కడి అమెరికా నుంచి వస్తున్నటువంటి దిగుమతులు 10% తగ్గాయి అని. ఒకవైపు ఈ నెంబర్స్ ఉంటే ఇంకోవైపు చైనాకి సంబంధించి అపారెల్స్, అదేవిధంగా క్లోతింగ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా వాళ్ళ దుస్తులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ, వాళ్ళ ఇంపోర్ట్స్ అన్ని కూడా యుఎస్కి వస్తున్నటువంటి చైనా నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తులు అవన్నీ కూడా 22 years లో ఇంపోర్ట్స్ నెలకొన్నాయి. అంటే 22 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనంత తక్కువ దిగుమతులు యుఎస్కి చైనా నుంచి చేసుకుంటుంది అని. మనకు ఇది నిజంగా లాభదాయకమైన, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్న అమెరికాకి. ఇంత ట్రేడ్ ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తున్న టైంలో కూడా, ఇంత సంక్షోభంగా ఉన్న టైంలో కూడా మన ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది గుడ్ ఇండికేషన్ గానే మనం భావించాలి కదా. అంటే ఇది అమెరికాలో వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో దాంట్లో పెద్దగా లేదు, వాళ్ళ కన్సంప్షన్ ప్యాటర్న్ లో పెద్ద మార్పులు లేవు. అవును, కానీ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నారు అన్నది మార్పులు కనిపిస్తున్నాయి. కరెక్ట్. అంటే చైనాలో కొనుక్కునేవాళ్ళు చైనాకు వ్యతిరేకంగా టారిఫ్లు 145% టారిఫ్ ఇటువంటివన్నీ వేసేసరికి చైనాతో మనం ఎంత మనం లావాదేవీలు పెంచుకుంటామో, ఎంత మనకు ట్రేడ్ పెట్టుకుంటామో అంత మనకు రాబోయే రోజులు ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి అని చెప్పి చాలా కంపెనీస్, అమెరికన్ బేస్డ్ ఈ అపారల్ కంపెనీస్ అన్ని కూడా, బ్రాండెడ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా క్రమేపీ చైనాకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. తర్వాత దాన్ని 90 రోజులు సస్పెండ్ చేయడము, తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వాళ్ళతో చర్చలు చేస్తున్నామని చెప్పడము, ఇవన్నీ జరిగినా కానీ కూడా ఎటువంటి పక్షంలో కూడా చైనా మీద టారిఫ్లు అన్నవి
పెద్ద మోతాదునే ఉంటాయి అని వాళ్ళు నిర్ణయించుకొని ఇది ఎక్కువ కాలంగా మనం కనుక వాళ్ళతో పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలుపెట్టారు. దాంతో వియట్నాం, బంగ్లాదేశ్, భారతదేశము, శ్రీలంక, తర్వాత ఈజిప్ట్ లాంటి దేశాలకి వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్ని షిఫ్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ దేశాల్లో కూడా చూస్తే కనుక మనకు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ కూడా వాళ్ళకి రిలయబుల్ పార్ట్నర్ గా లేదు. అది ఎప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. రెండవది, బంగ్లాదేశ్ మీద 35% టారిఫ్. కాబట్టి ఈ దేశాలన్నింటిలో వియట్నాం మీద కూడా ఆల్మోస్ట్ 40% టారిఫ్, ఎస్పెషల్లీ చైనీస్ గూడ్స్ వస్తాయి కనుక ఇటువంటివన్నీ పడ్డాయి. కాబట్టి శ్రీలంక మీద కూడా 30% టారిఫ్ ఉంది. కాబట్టి ఈ ట్యాక్స్ రెజీమ్ లో, టారిఫ్ రెజీమ్ లో అన్ని ఉన్నటువంటి 5-6 మేజర్ మనకు టెక్స్టైల్ సప్లై చేయగలిగినటువంటి దేశాలలో అందరికంటే తక్కువ టారిఫ్ భారతదేశం మీద ఉండవు. అందుకని భారతదేశం క్రమేపీ షిఫ్ట్ అవుతున్నాయి. రమారమి నెలకు మనం రఫ్లీ అరౌండ్ $8 to $9 billion వర్త్ ఆఫ్ గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికా. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక $4 billion ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే మన ఇంపోర్ట్స్ కంటే మన ఎక్స్పోర్ట్స్ డబుల్ ఉంటున్నాయి ప్రతి నెల. ఆఫ్ కోర్స్ ఇది యావరేజ్ నెంబర్ చెప్తున్నాను నేను. కొన్ని నెలలు పెరగచ్చు, కొన్ని నెలలు తగ్గచ్చు. దీని యొక్క మార్పు మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నది టెక్నాలజీ లార్జ్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర. ఇవి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. కానీ ఎక్స్పోర్ట్ మనం చాలా చేస్తున్నాం వాళ్ళకి. ప్లస్ ఇది పెరగబోతుంది రాబోయే రోజు. చైనా నుంచి ప్రత్యామ్నాయం వాళ్ళకి కావాలంటే భారతదేశంలో ఉండవు. బ్రెజిల్ లాంటి దేశాలు, మెక్సికో, కెనడా లాంటి దేశాల మీద విపరీతమైన టారిఫ్లు వేశారు. కాబట్టి మళ్ళీ వీటన్నిటిలో టారిఫ్ వాళ్ళు కూడా భారతదేశం అడ్వాంటేజ్ పొజిషన్ ఉండబోతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మరి ఫైనల్ గా ఏం చేస్తారో అనేది మనకు తెలియదు. మనకి ఎటువంటి టారిఫ్స్ వస్తాయో మనం ఇంకా ఈ రోజు చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, రేపటి రోజు బహుశా మనకు బ్రిక్స్ దేశాల మీద అందరి మీద 100% నేను సెకండరీ టారిఫ్ వేస్తానని బెదిరిస్తున్నాను. అలాగే నేటో చీఫ్ కూడా రట్టి అన్నటువంటి ఆయన కూడా, అతను కూడా బెదిరించాడు రష్యా, మన చైనాని, బ్రెజిల్ ని, భారతదేశాన్ని. మీరు బ్రిక్స్ లో ఉన్నంత వరకు, రష్యాని సమర్థిస్తున్నంత వరకు మీ మీద 100% టారిఫ్ వేస్తామని బెదిరిస్తున్నారు. అఫ్ కోర్స్ మన స్పోక్స్ పర్సన్ దాన్ని ధీటుగా సమాధానం ఇచ్చారు. హిపోక్రసీకి అంతులేదు. వీళ్ళు రష్యా నుంచి అన్ని కొనుక్కుంటున్నారు, మళ్ళీ మా మీద శాంక్షన్లు అంటున్నారు. వీళ్ళు అని శాంక్షన్ కూడా వేశారు, యూరోప్ యూనియన్, నేటో వీళ్ళు వేశారు. అయినా మనం దాన్ని కౌంటర్ ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా ఫాస్ట్ పేస్ గా ఉన్నాయి. రాబోయే కొన్ని వారాల్లో బహుశా మనం నిజంగా అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండబోతున్నామా, లేదా మనం కూడా దెబ్బతింటామా అన్నది మనం చూడాలి రాబోయే రోజుల్లో. కానీ టారిఫ్స్ ఇంతవరకు మనకున్న దాంట్లో భారతదేశాన్ని విస్మరించింది. భారతదేశం అనేది ఒక చైనాకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కావాలి. కాబట్టి బహుశా మనల్ని బెదిరించినా కానీ కూడా చైనా ఈ దేశాలన్నిటికంటే కూడా తక్కువ టారిఫ్ మనకు పడుతుంది. ఇప్పుడున్న టారిఫ్ అంటే పెరగచ్చు, తప్పకుండా పెరిగి తీరుతుంది. కానీ ఈ దేశాల్లో ఉన్నంత టారిఫ్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు, 10% బ్రిక్స్ లో ఉన్న దేశాలు అందరి మీద వేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈ 10% అన్నది ఇండిపెండెంట్ గా ఉండబోతోందా, లేదా మనం ఈ ట్రేడ్ చర్చల్లో ఏదైతే మనం ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నామో అమెరికాలో, దాంట్లో కండిషన్ పెట్టబోతున్నాం, దీనికి బయట వేరే ఎటువంటి టారిఫ్లు వేయడానికి వీల్లేదు అని మనం కండిషన్ ఇన్సిస్ట్ చేయబోతున్నాం. కాబట్టి దాని ఆధారంగా ఉన్నప్పుడు బహుశా 10% మనకు వర్తించకపోవచ్చు. ఇవన్నీ కూడా నెగోసియేషన్ లో ఏ దిశగా వెళ్తుందని మనం చూడాలి. ప్రస్తుతానికి మనకు 2-3 అంశాలు చాలా టఫ్ గా ఉన్నాం. మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనమే కాదు, ఈవెన్ అమెరికన్ క్లోజెస్ట్ అలయన్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. బహుశా ఆగస్ట్ 1 నుంచి టారిఫ్లు అన్ని కూడాను అప్లై అవ్వాలి. కాబట్టి మనకు ఇంకా రాబోయే 2 వారాల్లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఏ దిశగా వెళ్ళబోతోందో. ఇంతవరకు అయితే మాత్రం మనం అందరితో పోల్చి చూస్తే మనం బాగానే ఉన్నాం. మనం బహుశా మనం గతంలో మనం పోల్చి చూస్తే బహుశా అంతకంటే మనకు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్ టర్మ్. కానీ మనకి ఇక్కడ ఇందాక నువ్వు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ అనాలిసిస్ అంతా కూడా ఏంటంటే, భారతదేశం మీద 20% ట్యాక్స్ వేశాడు డొనాల్డ్ ట్రంప్ అంటే కనుక మోదీ ఫెయిల్యూర్ అని మొదలు పెడతారు. మీరు అందరూ రాసుకుని తిరిగారు కదా, మీరు హౌడీ మోదీ అన్నారు, హౌడీ ట్రంప్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇవన్నీ చేసుకొని ఎన్నిసార్లు కౌలిస్తున్నారు కదా, అయినా మీకు మిగిలింది ఇంతేనా, 20% టారిఫ్ వేశాడా అంటారు. కానీ చైనా మీద 140% టారిఫ్ వేసిన విషయం వీళ్ళు ఎవరు మాట్లాడారు. అదే ఇంకేదో మెక్సికో మీద, కెనడా మీద 30-35% టారిఫ్ గురించి మాట్లాడారు. సో ఇది అంతా కూడా రిలేటివ్ టర్మ్స్ లో. డాలర్ మేము పుట్టినప్పుడు ఒక డాలర్కి 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 80 రూపాయలు అయిపోయింది, 80 అయిపోయింది, 100 అయిపోతుంది. మోదీ ఫెయిల్యూర్. కానీ అదే పంథాలో మిగతా మనకు యూరోప్ సంబంధించి కావచ్చు, పౌండ్కి సంబంధించి కావచ్చు, భారత రూపాయి యాక్చువల్గా బాగా గణనీయంగా పెరిగింది, దాని శక్తి పెరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. అదే యుఎస్ డాలర్ పోల్చి చూస్తే కనుక
మనకు యూరో కానీ లేదా పౌండ్ స్టెర్లింగ్ కానీ ఎన్ కానీ ఇవన్నీ ఇంకా భారత రూపాయి కంటే ఇంకా ఎక్కువ పతనం చెందాయి. అది వీళ్ళు మాట్లాడరు కదా. అందుకని ఏదో ఒక నంబర్ తీసుకొని వీళ్ళు అనాలిసిస్ అంతా చెప్తారు. ఇది ఎస్పెషల్లీ అకౌంటెంట్, అలాంటి అకౌంటెంట్ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పగలరు. బ్యాలెన్స్ షీట్ లో నాకు 100 కోట్లు ఆస్తి సైడ్ 100 కోట్లు నాకు ఉన్నాయని చెప్తే కనుక అది గొప్ప విషయమా మంచి విషయం కాదని మనం అంటాం. దేని ఆధారంగా దాన్ని మనం జడ్జ్ చేయగలం? 100 కోట్లు చాలా గొప్ప విషయం అవ్వచ్చు, కానీ లయబిలిటీస్ 200 కోట్లు ఉంటే ఈ 100 కోట్లు ఎందుకు లాభం? దానివల్ల మనకి ఏంటి, దానివల్ల ఏం ఒరిగేదేం లేదు కదా. అప్పులు 200 కోట్లు పెట్టుకొని ఆస్తులు 100 కోట్లు ఉంటే మాత్రం ఏం చేసుకుంటాం దాంతో మనం? కానీ మనకు ఆస్తులు 100 కోట్లు ఉండి అప్పులు 50 కోట్లే ఉంటే కనుక ఆఫ్ కోర్స్ ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదో ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ తీసుకుని దాని ఆధారంగా మనం జడ్జ్మెంట్ చేయలేము. హాలిస్టిక్ గా చూడాలి. హాలిస్టిక్ గా చూసినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. మన ఎస్పెషల్లీ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి అనాలిసిస్ అంతా ఇలాగే ఉంటుంది. ఏదో ఒక అంశం పట్టుకొని అయిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఇంకొక స్టాటిస్టిక్ వాళ్ళు ముందర పెట్టామంటే వాళ్ళు తట్టుకోలేదు. ఎనీవే దట్స్ రైట్. ఇంకొక వైపు డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక శాంతి దూతగా ఆయన చెబుతున్నట్టుగానే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చాలా వరకు కూడా అన్ని యుద్ధాలు, ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఆ యుద్ధాన్ని నేనే ఆపేశాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపేశానని మాట్లాడుతున్నాం. ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇదే వ్యాఖ్య చేశారు. సో నిజానికి ఒక డేటా వచ్చింది సార్ యాక్చువల్లీ ఈ వారంలో. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ACLED, ఇది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకుని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఆయన 5 నెలల్లో 6 నెలల్లో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు, ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి బాంబింగ్స్, అమెరికా ఇతర దేశాల్లో చేసినటువంటి బాంబింగ్స్ జో బైడెన్ తన పూర్తి టర్మ్ లో కూడా చేయలేదు అనేది ఈ డేటా సారాంశం. నిజానికి చాలా ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆఫ్రికాలో కావచ్చు, మిడిల్ ఈస్ట్ లో కావచ్చు, లేదా వెస్ట్ ఏషియా, మనం వాళ్ళు మిడిల్ ఈస్ట్ అంటారు కాబట్టి, సో సెంట్రల్ ఏషియాలో కావచ్చు, చాలా వరకు ఈ బాంబింగ్స్ చేస్తూ వచ్చాడు. ట్రంప్ హయాంలో జరిగినాయి అనేది ఈ డేటా చెప్తున్న విషయం. ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ వార్ని నేనే ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ట్రంప్ నిజానికి అందులో పూర్తిగా విఫలమయ్యారనే మనం స్పష్టంగా అర్థమవుతోంది. రష్యా ఇంకా తన దాడిని మాత్రం ఏమో ఆపట్లేదు, తగ్గించట్లేదు. యుక్రెయిన్ తలొగ్గే వరకు కూడా ఆగే పరిస్థితి లేదు అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి ఈ డేటాను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి నోబెల్ పీస్ ప్రైజ్ కోసమని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, ఒక ఉగ్రదేశమైన పాకిస్తాన్ తనను నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనకు నాకు చిన్నప్పుడు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చెప్పేసిన టీచర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. చెప్పండి. స్టాటిస్టిక్స్ అండ్ బ్లడీ లైస్ అనమాట. కాబట్టి స్టాటిస్టిక్స్ వాడుకోవచ్చు, మనం ఎలా దాన్ని చూస్తామని ఆధారంగా ఉంటుంది. అంతే. అప్పుడు ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఆయన రోడ్డు కి ఫుట్పాత్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. అంటే మనుషులు అక్కడి నుంచి ఫుట్పాత్ నుంచి రోడ్ మీద అడుగు పెట్టేటప్పుడు, లేదా ఫుట్పాత్ నుంచి మన రోడ్ నుంచి ఫుట్పాత్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ఎక్కువ చనిపోతారు. అంటే 100 మంది చనిపోతే దాంట్లో 95 మంది ఇక్కడ చనిపోతారు, 5 మంది మాత్రమే రోడ్డు మధ్యలో చనిపోతారు స్టాటిస్టిక్స్. సో దానివల్ల కంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ మధ్యలో నడవడం చాలా సేఫ్ అని చెప్పి. అందుకని ఇటువంటి స్టాటిస్టిక్స్ ని ఎలాగైనా చూడొచ్చు. ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే కనుక 529 బాంబింగ్స్ ఇన్ మోర్ దాన్ 240 లొకేషన్స్ ఇన్ ఆఫ్రికా అని పేరు పెట్టారు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అని పేర్లు పెట్టారు. రైట్. 529 అటాక్స్ లో మనం చూసామంటే కనుక ఒక్క యమన్ లోనే 474 అటాక్స్ చేసింది. అంటే యమన్ ని తీసేస్తే ఇంకెక్కడ పెద్దగా మేజర్ గా జరగలేదు డొనాల్డ్ ట్రంప్ హయాం. అంటే ఆల్మోస్ట్ 75-80% యమన్ లో జరిగినాయి అటాక్స్. యమన్ మీద ఒక యుద్ధం చేసే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. యమన్ ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలి, యమన్ లో ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ విఫలమయ్యాడు. కానీ ఆయనకు అర్థమైపోయింది దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తే కనుక నష్టాలు మనకే రాబోతున్నాయని చెప్పేసి ఆ యమన్ యుద్ధాన్ని ఆపేశారు. తర్వాత మేజర్ గా ఆయన చేసినటువంటి అటాక్స్ ఏది ఉన్నాయో అది మనకు తెలుసు. ఇరాన్ లో చేసినటువంటి అటాక్స్ మనకు తెలుసు. ఇరాక్ లో, తర్వాత మనకు సిరియాలో జరిగినటువంటి అటాక్స్ అన్ని కూడాను అవి ఇజ్రాయెల్ ప్రేరణతో ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేయడానికి చేసినటువంటి అటాక్స్ మాత్రమే. సో ఎనీవే డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ ఆయన ఏదో నోబెల్ ప్రైజ్ కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ మనం చూసాం మనం. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఏంటంటే అది ఒక ఏకపక్షంగా ఉంటాయి. అది వాళ్ళు ఏ నేరేటివ్ ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారో అది ప్రొజెక్ట్ చేస్తారు, కానీ అంతకంటే ఇంకేం లేదు. ఒబామాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత
గత 20 సంవత్సరాల్లో ఎవరూ చేయనంత అన్ని దాడులు, అంతమందిని చంపడము ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో జరిగింది. ఒబామా అడ్మినిస్ట్రేషన్ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, లేదా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, చాలా తక్కువ శాతమే వాళ్ళ ఒబామా అడ్మినిస్ట్రేషన్ కంపేర్ చేసి చూస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ అటాక్స్ జరిగింది. కానీ అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అనేది చాలా పెద్ద సమస్య, ప్రశ్న అనేది. మనకు అందరికంటే శాంతికి సంబంధించినటువంటి విషయంలో ప్రతీకగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారికి ఇవ్వలేదు. ఎవరెవరికి ఇచ్చారో మనకు తెలుసు. వాళ్ళు ఇచ్చేటువంటి నోబెల్ పీస్ ప్రైజ్లు ఎటువంటి ఫేకరీస్ ఉన్నారో మనం చూస్తున్నాం. ఎనివే డొనాల్డ్ ట్రంప్ గారు కావాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి అటువంటి అంబిషన్ ఉన్న వ్యక్తిని ఇటువంటి రిపోర్ట్స్ ఏం చేస్తాయంటే, ఇతను తప్పులు చేశాడు, చాలా ఇది చేశాడని చూపిస్తారు. కానీ 400 పైబడి అటాక్స్ ఒక్క యెమెన్ లో జరిగింది. యెమెన్ ఆల్రెడీ టెర్రరిస్ట్ దేశం. కాబట్టి దాని మీద దాడులు చేయడం వేరే, మిగతా ఒబామా లాగా వేరే వేరే ఒక సావరెన్ దేశమైనటువంటి పాకిస్తాన్ మీద వెళ్లి దాడులు చేయడం వేరే. ఇవన్నీ సపరేట్ గా చూడాలి. కొన్ని కూడా అలైన్స్ ఉన్నటువంటి కూటములు ఎవరితో ఉన్నాయో వాళ్ళ పక్షాన్ని నిలబడి యుద్ధం చేసినవి, ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధం అన్నది అమెరికా యుద్ధం చేయకపోతే అమెరికా అన్నది దేశం ఉండదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సెకండ్, ఎటువంటి ప్రభుత్వం వచ్చినా దాడులు చేయగలం. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే డైరెక్ట్ గా అమెరికన్ ఆర్మీ వెళ్లి బొంబార్డ్మెంట్ చేయకుండా వీళ్ళ వెపన్స్ ని యుక్రెయిన్ కి ఇచ్చి యుక్రెయిన్ లాంటి దేశాలని యుద్ధానికి పంపించారు. అందుకని అప్పుడు సామెత ఉండేది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఫైట్ విత్ రష్యా టిల్ ద లాస్ట్ యుక్రెయినియన్ అని చెప్పి. అంటే రష్యాతో అమెరికా పోరాటం చేస్తుంది, కానీ పోరాటంలో మాత్రం యుక్రెయినియన్ సైనికులు, యుక్రెయినియన్ ప్రజలే చచ్చిపోతారు, వాళ్ళని వాడుకుంటుంది అని ఆ పంథాలో అతను వెళ్ళాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ అసలు క్యాంపెయిన్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఇంక ఏ దేశంలో యుద్ధంలో నేను జోక్యం చేసుకోను అని చెప్పినటువంటి వ్యక్తి అమెరికానే డైరెక్ట్ గా బరిలో దించాడు. దాంట్లో కూడా యెమెన్ మీద మాక్సిమం దాడులు చేశారు. ఏమైనా కానీ అమెరికా ఇస్ అమెరికా యుద్ధం చేయండి, బాంబులు వేయండి, అమెరికా ఉండదు. అది ఆపేసిన రోజు అమెరికాని ఎవరు గౌరవించరు. కాబట్టి ఎంత శాంతి దూత, శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనుకున్నటువంటి ట్రంప్ అయినా కానీ కూడా ఆయన చేయాల్సిందే, బాంబులు వేయాల్సిందే. బాంబులు వేయకపోతే కనుక అమెరికాని ఎవరు గౌరవించరు. ఆ విషయం మాత్రం స్పష్టం అవుతుంది. సరిగ్గా ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. పాశ్చాత్య దేశాలు ఎంత హిపోక్రటిక్ గా బిహేవ్ చేస్తాయి అనే అంశానికి సంబంధించి ఈ వారంలో మనకు కనబడుతున్నది ఏంటంటే, యూరోపియన్ యూనియన్ భారతదేశపు పెట్రోలియం కంపెనీలు ఏవైతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో వాటిపైన శాంక్షన్స్ వేయడం జరిగింది, ఆంక్షలు విధించడం జరిగింది. అండ్ నిజానికి ఒకవైపు శాంక్షన్స్ వేయడం ఒకవైపు చూస్తున్నాం. ఇదివరకు కూడా మనం రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి కూడా ఎస్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా పదే యూరోపియన్ ఛానల్స్ దగ్గర, ఈవెన్ వెస్టర్న్ మీడియా ముందు పదే చెప్తూ వచ్చారు, మీరేమో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొచ్చు, కానీ మేము మాత్రం కొనుగోలు చేయడం తప్పు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేక సార్లు చెప్పారు. బట్ అయినప్పటికీ అది తగ్గకుండా ఇప్పుడు కూడా శాంక్షన్స్ వేయడం. అండ్ ఈవెన్ యుఎస్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆయన ఒక బైపార్టిసన్ లా ఒకటి తీసుకొస్తున్నారు. నిజానికి ఇది ఇంకా దారుణం. ఇది కూడా ఏంటంటే టారిఫ్స్ పెంచే విధంగా వాళ్ళు ఒక ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఒకవైపు శాంక్షన్స్ వేయడము, భారతదేశపు కంపెనీల్ని, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ట్రేడ్ ని ఆపే విధంగా, లేకపోతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఉండే విధంగా ఒత్తిడి తేవడము. ఇంకోవైపు ఏమో వాళ్ళు మాత్రం కొనుగోళ్లు విపరీతంగానే చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మాత్రం ఒక లెక్క మనకొక లెక్క అనేది ఈ రోజు కనబడుతున్నది. సార్, ఈ శాంక్షన్స్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి కూడా చెప్పండి. ఇదే హిపోక్రసీ అంటే ఇదే కదా. ఇప్పుడు భారతదేశం మీద అయితే శాంక్షన్లు వేస్తుంది యూరోపియన్ యూనియన్, రష్యా నుంచి మీరు కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి మన మీద శాంక్షన్లు వేస్తుంది. కానీ అదే శాంక్షన్స్ లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎవరికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు? యుఎస్ఏకి, యూకేకి, నార్వే, కెనడా, స్విట్జర్లాండ్, వీళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ దేశాలు వాళ్ళ యూరోపియన్ యూనియన్ లో లేవు. యూరోపియన్ యూనియన్ లో లేనటువంటి వెస్టర్న్ దేశాలన్నిటి కూడా వాళ్ళు దాంట్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అంటే వాడు కొనుక్కోవచ్చు రష్యా నుంచి, అదేం తప్పులేదు. భారతదేశం కొంటేనే తప్పు. సో కాబట్టి ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి మనకి? రెండవది, భారతదేశం నుంచి కూడా రెస్పాన్స్ మన రణదీప్ సుర్జేవాలా అతను ఇచ్చినటువంటి రెస్పాన్స్ కూడా మనం చాలా స్పష్టంగా ఏం చెప్పామంటే, హిపోక్రసీ, ఇది మీ హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ పనికిరావు. మీరు కొంటేనేమో అది కరెక్ట్, అది న్యాయం అవుతుంది, మేము కొంటేనేమో మీకు ఇబ్బంది అవుతుందా? మా దేశం యొక్క ఎనర్జీ నీడ్స్ కోసం మేము ఏం చేయాలో మేము చేస్తాం అది. కాబట్టి మీ శాంక్షన్స్ అన్ని ఏకపక్షంగా మేము యాక్సెప్ట్ చేయబోము అని చెప్పి రణ్ధీర్ జైస్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి అమెరికా దగ్గర నుంచి అమెరికా యొక్క పాలసీస్ ఏదైతే ఉన్నాయో
వాటి యొక్క పాలసీని కూడా EU ఒక విధంగా క్వశ్చన్ చేసినట్టు. వాళ్ళు ఏమన్నారంటే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి మనం అమెరికాకు అమ్ముతున్నాం, వేరే వాళ్ళకి అమ్ముతున్నాం. ఇది లిండ్సే గ్రాహం యొక్క లాజిక్. లిండ్సే గ్రాహం లాజిక్ ఏంటంటే మనం రష్యా నుంచి కొనుక్కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ లాభాలకి దాన్ని అమ్ముకుంటున్నాము అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి లాభాలకు మనం అమ్ముతుంటే కనుక కొనేవాడు ఎవరు ఉండాలి కదా? ఎవరు కొంటున్నారు దాన్ని? మళ్ళీ అమెరికానే కొంటాం, యూరోప్ కొంటాం. మరి వాళ్ళకి తెలియదా ఇది రష్యన్ ఆయిల్ అని? అంటే శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది. డైరెక్ట్ గా వాడు కొంటేనేమో పాపం, అది భారతదేశం దాన్ని రిఫైన్ చేసి పంపిస్తేనేమో వాళ్ళకి ఏం పర్వాలేదా? కాబట్టి ఈ హిపోక్రసీ అనేది స్పష్టంగా అర్థమవుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు. మనకి ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు కదా, రష్యా నుంచి తెచ్చుకుంటాం, రష్యా నుంచి తెచ్చుకొని చేస్తున్నాము. సరే, మనం హర్దీప్ సింగ్ పురి గారు ఏం చెప్పారంటే చూద్దాం, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం, ఆలోచన చేద్దాం, మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గతంలో 27 దేశాల నుంచి మేము తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు 40 దేశాలు తెచ్చుకుంటున్నాం, మా తంటలో మేము పడతామని చెప్పి ఆయన చెప్పారు. కానీ వీళ్ళు హిపోక్రసీ చూడొచ్చు. వాళ్ళు రష్యా మీద శాంక్షన్స్ వేస్తారు, భారతదేశం మీద శాంక్షన్స్ వేస్తారు, కానీ అంటే రష్యా నుంచి కొనుక్కోకూడదని చెప్తారు. కానీ దాన్ని మనం చీప్ ఆయిల్ తెచ్చుకొని రిఫైన్ చేసి మళ్ళీ ఆ దేశాలకు అమ్మితే కానీ పడుకుంటుంటారు. వాళ్ళు రష్యా నుంచి కొనుగోలు చేయాలంటే వాళ్ళకేం ఆంక్షలు వర్తించవాళ్ళకి. సో హిపోక్రసీ ఇంతకంటే ఇంకేం హిపోక్రసీ ఉంది మనకి? ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విధమైనటువంటి అబ్సల్యూట్ ఏకపక్షంగా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనం మన సెక్షన్ లో అదే పనిగా మనం గ్లోబల్ రౌండప్ లో ఈ హిపోక్రసీ అనే సెక్షన్ పెట్టడానికి కారణమే. యూరోప్ కానీ అమెరికా కానీ వెస్ట్రన్ ప్రపంచం వాళ్ళు ఏది చేస్తే అది న్యాయం, ఇంకెవరు అదే విషయం చేస్తే కనుక అది న్యాయం కాదు. సో ఏం చేస్తాం మనం దానికి? దట్స్ వే దే బిహేవ్. సో మనం ఫస్ట్ టైం భారతదేశం వాళ్ళకి ఎదురుగా ధీటుగా సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకుండా లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. శాంక్షన్ చేసినందువల్ల ఎకనామిక్స్ గా వాళ్ళకి ఏం పనిచేయదు, ఎకానమీ వైజ్ వాళ్ళకి ఏం పనిచేయదు. ఇన్ఫాక్ట్ రష్యానే స్టేట్మెంట్ ఇచ్చింది, వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారో గ్యాస్ కానీ ఆయిల్ కానీ చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆ ఎకానమీస్ అన్ని క్షీణిస్తున్నాయి, వాళ్ళని కష్టపడుతున్నారు వాళ్ళు. మరి రష్యా నుంచి చీప్ ఆయిల్ కొనుక్కొని ఉంటే కనుక ఇప్పటికి ఎప్పుడో బాగుపడి ఉండేది యూరోప్. కానీ వీళ్ళు ఇంత హిపోక్రాట్స్ గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని చెప్పి రష్యా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. భారతదేశం ఇటువంటి అంశాల్లో దూరదలుచుకోలేదు, మోరల్ లెక్చర్స్ ఇవ్వదలుచుకోలేదు. మన అవసరాలకి మన ప్రజలకి ఏం కావాలో దాని దృష్ట్యా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి వీళ్ళ హిపోక్రసీని మనం ఎండగడుతున్నాము. రెండు, వాళ్ళ మీద మన మీద తెచ్చేటువంటి ఒత్తిళ్ళకి మనం లొంగట్లేదు. అది వాళ్ళు చూద్దాం. రైట్, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా క్షీణిస్తున్నాయనే అంశానికి సంబంధించి ఇందులో ఈ వారం మనము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లో యూకే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి 18,500 మంది ఎయిర్ లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ నిజానికి యూకే గవర్నమెంట్ దీన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఆల్మోస్ట్ 7 బిలియన్ యూరోస్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళని యూకేలో రీసెటిల్ చేయడానికి వెచ్చించినట్టుగా కొన్ని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అదే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది అక్కడ ఆడవాళ్లపైన అత్యాచారాలకు పాల్పడినటువంటి కేసులు దాఖలవుతున్నాయి. అండ్ యూకేలో మనకు తెలుసు పూర్తిగా పాకిస్తాన్కి చెందినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తున్నాయో మనకు తెలుసు. మొన్న మధ్యనే యూకే మేయర్ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు గ్రూమింగ్ గ్యాంగ్స్ అన్న మాటని ఆయన అర్థం కానట్టు, ఆయనకేమీ తెలియనట్టు, అండ్ పాకిస్తాన్ అన్న పదాన్ని ఉచ్చరించకుండా ఆయన బిహేవ్ చేసిన విజువల్ కూడా కొంత వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అసలు యూకేలో ఏం జరుగుతోంది? అంటే ఎవరో నిన్న ఎక్కడో మేము ఒకటి చూశాను, యాక్చువల్లీ బ్రిటిష్ కాలనీలుగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని ఎంతో బానిసలుగా భావించి వాళ్ళందరినీ నాశనం చేసినటువంటి ఈ యూకేకి కర్మ హాంట్స్ యూ అన్నట్టుగా మళ్ళీ వాళ్ళకే తిరిగి వస్తుంది అన్నట్టుగా ఒక మీమ్ చూశాను. నిజంగానే అట్లాంటి పరిస్థితే ఉందేమో అనిపిస్తుంది. యూకే కొలాప్స్ అవుతుంది అనేది నిర్ధారితం అవుతోంది కదా? తప్పకుండా. జేడీ వ్యాన్స్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ చాలా ప్రొఫెటిక్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన చెప్పింది ఒక విధమైనటువంటి భవిష్యవాణి కింద మనం భావించాలి. యూరోప్ లో మొట్టమొదటి ఇస్లామిక్ దేశం యూకే అవబోతుంది అని చెప్పారు. సో అది సత్యమైన విషయం. అదే చూస్తున్నాం ఈరోజు. 18,500 మంది ఆఫ్ఘానిని తీసుకెళ్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో బ్రిటిష్ వాల్యూ సిస్టమ్ కానీ, బ్రిటిష్ ఓపెన్ సొసైటీ కానీ, లిబరలిజం కానీ, డెమోక్రసీ కానీ, ఆ స్త్రీలకు హక్కులు కానీ ఇవేవి లేనటువంటి దేశం. ఆ దేశంలో పెరిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు నిజంగా ఈ సమాజం ఇమడగలరా? వాళ్ళు పెద్ద విషయం ఇది. ఇమడి లేనటువంటి సమాజం జనాభాని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇంటగ్రేట్ చేస్తే ఏమవుతుంది? చిన్న చిన్న పిల్లలు 13, 14, 15 ఏళ్ల సంవత్సరాలలో ఉన్నటువంటి ఆఫ్ఘాన్ పిల్లలు కూడా మగ పిల్లలు
ఆ చిన్న చిన్న స్కూల్లో వెళ్తున్నటువంటి పిల్లల్ని రేప్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు స్త్రీలు బూర్కా వేసుకొని మొత్తం కప్పుకొని ఇంట్లో కూర్చునడమే వాళ్ళు చూశారు. బయట ఒక ఓపెన్ సొసైటీలో వెళ్తున్నటువంటి ఆడవాళ్ళని వాళ్ళు చూడలేదు. కాబట్టి వాళ్ళ యొక్క మోరల్ వాళ్ళ యొక్క నైతికమైనటువంటి ఆలోచన దృక్పథం అంతా కూడా ఆ ఇస్లామిక్ భావజాలంతోనే ఉన్నది. సరే, వాళ్ళని తీసుకొచ్చి మీరు మీ సమాజంలో పెడితే కనుక నష్టపోయేది ఎవరు? మీ ప్రజలే నష్టపోతున్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ కంటే దారుణమైనటువంటి విషయం ఇంకొకటి లేదు కదా. కానీ వాళ్ళని జస్టిఫై చేసుకుంటూ ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు లిబరల్ ని సర్టిఫికెట్ ఇచ్చుకున్నటువంటి ఇల్లిబరల్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టెలిగ్రాఫ్, యూకేలో ఉన్నటువంటి టెలిగ్రాఫ్ పత్రిక దీనంతా బయటకు తీసుకొచ్చింది. కెంట్ అన్నటువంటి ఒక ఊర్లో ఈ ఒక ఘటన వాడు ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 ఆఫ్ఘాన్ మగ పిల్లలు వాళ్ళు ఒక చిన్నపిల్లని వాళ్ళు పట్టుకొని అంటే తప్పించుకోకుండా ఉండి ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా పిన్ డౌన్ చేస్తే 4వ వాడు రేప్ చేశారు. అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళు ఏమంటారు? మనం చూసాం, వీడియోస్ కూడా చూసాం. ఏమంటారు వాళ్ళు? మాకు తెలియలేదండి మీ దేశంలో ఇది తప్పని, మా దేశంలో ఇది బాగానే కరెక్ట్ అయ్యేది. అంటే అండర్ ఏజ్ పిల్లల్ని రేప్ చేయడం అన్నది అసలు తప్పే కాదు మా దేశంలో అని వాళ్ళు బుకాయిస్తారు వాళ్ళు. అటువంటి సమాజాన్ని తీసుకొచ్చి మీ దేశంలో అది $7 బిలియన్ మీద ఖర్చు పెట్టి వాళ్ళకి ఇక్కడ తీసుకొస్తే దాని అర్థం ఏంటి? దాన్ని ఎందుకు తెస్తున్నారు వీళ్ళు? అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరోప్లో, యూకేలో ఇటువంటి దేశాలన్నింటిలో కూడా వాళ్ళ జనాభా తగ్గిపోతుంది. అక్కడ వాళ్ళకు పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి. వాళ్ళకు మాన్యువల్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, కూలీ నాలి చేసేటువంటి వ్యక్తులు లేరు వాళ్ళ దేశంలో. కాబట్టి ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద హక్కుల గురించి అడగలేరు, వీళ్ళకి పెద్ద పెద్ద చదువులు లేవు కాబట్టి చిన్న చిన్న పనులన్నీ వీళ్ళు చేస్తారు. డ్రైనేజ్ పనులు కానీ, ఇంకేదో చిన్న చిన్న కూలీ నాలి పనులు కానీ, ఇటువంటివన్నీ చేస్తారు. కాబట్టి వాళ్ళని తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఈ లెఫ్టిస్ట్ పుష్ చేస్తున్నారు. కానీ దానివల్ల సమాజం ఎంత క్షీణిస్తోందో దానికి వాళ్ళకి పట్టట్లేదు. వాళ్ళు దాని రిపర్కషన్స్ దాచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈరోజు దాని రిపర్కషన్స్ అన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ కేర్ స్టార్మర్ కూడా ఫైనల్ గా గ్రూమింగ్ గ్యాంగ్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయక తప్పట్లేదని. అది ఎలా ఉండగా మరి 18,500 మంది ఆఫ్ఘనీలు అవడానికి తీసుకుంటే అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ సమాజం ఇంకా ఏం బతుకుతుంది? అది చాలా దారుణమైన యూరోప్, ఎస్పెషల్లీ యూకే, మన కళ్ళ ఎదురుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్షీణిస్తూ మనం చూస్తున్నాము. దీనివల్ల మనం నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి. సమాజంలో ఒక విధమైనటువంటి సింక్రనైజేషన్ లేకపోతే, ఆ సమాజంలో ఎమడలేనటువంటి వ్యక్తులని బయట నుంచి తీసుకొస్తే ఆ సమాజం దెబ్బ తగులుతుంది, దెబ్బ తింటుంది అన్న విషయం మనం కూడా అర్థం చేసుకోవాలి. మన దేశంలో కూడా రోహింగ్యాలు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు మనం కూడా ఫేస్ చేస్తున్నాం. అదే రోహింగ్యాలు కాకుండా మన దేశంలోనే పెరిగినటువంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న గడ్డలు జరిగినా కానీ మోరర్లెస్ ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్ కూడా ఏదో విధంగా మనం జీవన శైలి మనకు సాగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు గడ్డలు జరుగుతాయి కానీ ఫైన్ ఉంటుంది. అక్కడి నుంచి రోహింగ్యాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మన దేశంలో ఎటువంటి దారుణాతి అకృత్యాలు చేశారో మనం చూసాము. ఆ దేశంలో ఏం చేశారు, మన దేశంలో వచ్చినా వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు చూస్తున్నాము. కాబట్టి ఈరోజు యూకేలో జరిగినటువంటి ఈ ఘటనలన్నీ కూడా మనకు కూడా ఒక వేకప్ కాల్ కింద మనం భావించాలి. ఈ లిబరలిజం అన్నది విచ్చలవిడిగా అందరినీ తీసుకొచ్చి వాళ్ళ దేశంలో ఏదో కష్టాలు వస్తే వాళ్ళందరినీ మన దేశంలో శరణి ఇవ్వాలి, మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇటువంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇస్తే కనుక మన ప్రజలు నష్టపోతారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అలా లేరు కాబట్టి ఈరోజు యూకే ఇంత దారుణంగా వాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళకు. మనం మాత్రం తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో తెలుగులో సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా అందిస్తున్నటువంటి ఈ చర్చా కార్యక్రమం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.